ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అనుకోకుండా వర్షం స్టార్ట్ అయింది కదా, అందుకే వేడివేడిగా మిర్చి బజ్జీ తినాలనిపించింది. అందుకే బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను. బజ్జీలు ఎందుకు వస్తున్నానంటే దీనిలో ఉన్న గింజలు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు అంత స్పైసీ తినలేనండి బాబు. ఒకవేళ మీరు స్పైసీ నచ్చితే మీరు గింజలు ఉంచుకోవచ్చు. దీనిలోకి మనం సాల్ట్ వామ్ ఇలా కలిపెట్టుకొని చూపించినట్టుగా మిర్చిని దీని లోపల ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లోపల వేసేసుకోవాలి. మిర్చి దానిలో కప్పు శనగపిండి వేసుకోండి, అలాగే 1 కప్పు బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి ఎందుకంటే కొంచెం కరకరలాడుతుంటాయి అన్నమాట. సో దీనిలోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి, వాము అటు కూడా వేసుకొని కలిపెట్టుకోండి. వాటర్ కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమంలో కొంచెం కారం, కొద్దిగా పసుపు వేసుకోండి. తిప్పిన తర్వాత వేసుకోండి, కలుస్తుంది అన్నమాట. స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని దానిలో ఇలా బజ్జీని ఇలా వెనక ముందు పిండి అంటే వరకు ఇలా ముంచుకోవాలి. ముంచుకొని కాగుతున్న వేడి నూనెలు ఇలా వేసేయాలన్నమాట. గార్నిష్ కోసం ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని దాంట్లో లెమన్ పిండి వేసుకొని తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు ఇలా కలిపేసుకొని మిక్స్ చేసి బజ్జీలో స్టఫింగ్లో పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చు. అంతే అండి, బజ్జీ రెడీ అయిపోయింది. మేము చక్కగా గార్నిష్ చేసుకొని తినేస్తున్నాం. మీరు కూడా వేడి మిర్చి బజ్జీ ఇంట్లో చేసుకొని తినేయండి. థ్యాంక్ యూ. మీకు కనుక మా బజ్జీ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.